ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ధరలు పెంచడం జరిగింది, ఒక భారతదేశంలో తప్ప. కనుక ఏంటంటే భారతదేశంలో ప్రజలందరూ కూడా ఏ ధరల్ని ₹1 పెంచకుండా ప్రభుత్వమే వాళ్ళు వసూలు చేసేటటువంటి ఎక్సైజ్ డ్యూటీని మాత్రమే వాళ్ళు మినహాయించుకుని ప్రజలకి సేమ్ ధరల్లో పెంచుతున్నారండి. గత 5-6 సంవత్సరాల నుంచి ధర పెరిగినటువంటి సూచనలు లేవు. కాకపోతే ఏంటంటే ఎంతకాలం గవర్నమెంటు ఈ క్రూడ్ బ్యారెల్ పెరిగినప్పటికీ కూడా ఈ రేటుకి ప్రజలకు సప్లై చేస్తారనేది ప్రశ్నార్థకం. రైట్ అండి. అయితే సరఫరాలు ఎట్లున్నాయి, సప్లైస్ పెట్రోల్ మీరు ఆర్డర్ పెట్టిన తర్వాత ఎట్లా వస్తున్నాయి? చెప్పాను, మామూలుగా అయితే ఇంతకుముందు లేదు. నేను ఎస్ సార్, ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు మనం ఇండెంట్ పెడితే ఇమీడియట్గా వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోమని నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత ఈ శాప్ కోడ్ ద్వారా ఏ పెట్రోల్ బంకులో ఎంత స్టాక్ ఉందనేది తెలుసుకుని స్టాక్ ఉన్న వాళ్ళకి కాకుండా లేని వాళ్ళందరికీ పంపించడం జరుగుతుంది. కనుక సరుకు ఇంకా ఇబ్బందులు లేకుండా అన్ని పెట్రోల్ బంకులు కూడా ఓపెన్ చేసే పరిస్థితులు ఏర్పడినాయి. అలాగే టెర్మినల్స్లో కూడా ఉదయం 5 గంటలకు స్టార్ట్ చేయడం అనేది ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేదు సార్. సో సప్లై చేయాలి, అందరికీ అన్ని పెట్రోల్ బంకుల్లోనూ అందించాలనే ఉద్దేశంతోనే ఉదయం 5 గంటల నుంచే ఈరోజు సప్లై చేయడం జరిగింది. నాకు ఇప్పటికే 25 కేలు 25,000 లీటర్ల ఆయిల్ వచ్చి ఉంది నా దగ్గర. కాకపోతే ఏంటంటే 25,000లో 5,000 లీటర్ల డీజిల్ ఉంది. అంటే ఇంకా డీజిల్ మీద కొరత అనేది ఇంకా ఉంది. దీన్ని కూడా తొందరలో పరిష్కరిస్తారని ఆశిద్దాం. రైట్ సార్. అయితే ఇప్పుడు రేషన్ ఎట్లా ఉంది? బైక్కి ఎన్ని లీటర్లు, అట్లనే 4 వీలర్కి ఎట్లా ఇస్తున్నారు? అదే సార్, ఇప్పుడు బైక్స్కి అయితే గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారు చెప్పినట్టుగా 2 వీలర్స్కి అయితే 2 లీటర్లు, కారుకి అయితే 10 లీటర్లు, దానికన్నా కొంచెం పెద్ద బండి అయితే 15 లీటర్లు, ఒక బస్సుకి అయితే కనుక 100 లీటర్లు, లారీకి అయితే 50 లీటర్లు ఇవ్వన్నారు. సిటీ బంకుల్లోకి ఎలాగో లారీలు రావు కనుక మనకి ఏదైనా బస్సులు ఏమైనా ఉంటే కనుక వాళ్ళకి 100 లీటర్లు ఇవ్వచ్చు. వీళ్ళందరికీ మాత్రం 2 లీటర్స్ అలా ఇవ్వడం. తద్వారా ఏంటంటే అవసరానికి మించిన నిల్వలు వాహనంలో కూడా చేసుకునే అవకాశం వినియోగదారులకు ఉండదు. దీన్ని అందరూ పాటించడం కోసం టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. రైట్ అండి. పరిస్థితి ఎప్పటి వరకు చక్కబడే అవకాశం ఉందంటారు? వాహనదారులకు మీరేమి సజెస్ట్? అది యాక్చువల్గా చెప్పాలంటే నేను వాహనదారులకు సలహా ఇచ్చేది ఒకటేనండి, కృత్రిమ కొరత కానీ నిజమైన కొరత కాదు. ఇది నేను మైకుల్లో కూడా అనౌన్స్ చేస్తున్నాను, మన పెట్రోల్ బంకులో మైకులు పెట్టి కూడా చెబుతున్నాను. వాస్తవమైనటువంటి కొరత కాదు, కృత్రిమ కొరత. దీనికోసం కంగారు పడాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఒకవేళ మీరు రేటు పెరుగుతుందని నిల్వ చేసుకున్నా మీ బండికి ఎన్ని లీటర్లు నిల్వ చేస్తారో 5 లీటర్లు. ఒకవేళ రేటే పెరిగింది అనుకోండి 5 లీటర్లు అయిపోయినాక కొనక వేసవికాలంలో మీ బండి నిండా పెట్రోల్ ఉండటం కూడా ప్రమాదం. అందువల్ల నేను అనేది ఏంటంటే మీకు ఎంత అవసరం అంత మేరకే తీసుకోండి. అలాగే అన్ని పెట్రోల్ బంకుల్లోనూ సరఫరా మొదలైంది కనుక, క్లోజ్ అయిన బంకులన్నీ ఓపెన్ అయినాయి కనుక మీరు ఆయిల్ దొరకదేమో అనే భయాన్ని వీడి దయచేసి మీరు 2 లీటర్లు మీ అవసరం మేరకే తీసుకోవాలని నా. ఇప్పుడు నయారా ఎనర్జీ అని ప్రైవేట్ రంగ ఎనర్జీ, ఆ పాయింట్లోకి వస్తున్నాను నేను. ఇప్పుడు బీపీసీ కానీ, నయారా కానీ, గల్ఫ్ కానీ, ఎల్ఫ్ కానీ, వీడల్ కానీ, పెంజల్ కానీ, వేరే ప్రైవేట్ కంపెనీస్ అదర్ దాన్ ఆయిల్ ఇండస్ట్రీ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం కింద ఉన్న ఐఓసీ, బీపీసీ, హెచ్పీసీఎల్ కాకుండా మిగతా పెట్రోల్ బంకులు ప్రైవేట్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటివి కూడా ఎప్పుడో ఉంది అధికారం, వాళ్ళకి కావాల్సిన రేటుని వాళ్ళు పెంచుకోమని. మీరు చూడొచ్చు, గతంలో కూడా రిలయన్స్ పెట్రోల్ బంకులు మార్కెట్ రేట్ని మీట్ కాలేక ఆ బంకులన్నీ మూసేసి కొన్ని సంవత్సరాల పాటు ఉన్నాయి. కానీ హెచ్పిసి, ఐఓసి, బీపీసీఎల్ మాత్రం మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం కంట్రోల్లో ఉన్నాయి కనుక వీటి రేట్ని అనేది ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. అందువల్ల ఎక్కువ కాలం వీళ్ళు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించుకున్నప్పటికీ కూడా గవర్నమెంట్ ఎక్కువ కాలం ఈ నష్టాన్ని భరించలేదు. అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎప్పుడైతే మీకు కన్జ్యూమర్ డీజిల్ని ₹153 చేశారో, మార్కెట్లో పెట్రోల్ బంకుల్లో దొరికే డీజిల్ ₹97 చేశారో, దానికి వ్యత్యాసం ₹56 ఉంది. ఈ ₹56 వ్యత్యాసాన్ని కనుక తగ్గించి దాన్ని కనుక వేరే మార్గాల్లో, ఎందుకంటే ఆయిల్ కార్పొరేషన్స్ మీకు ఇప్పటికే లూబ్రికెంట్స్ మీద ఇప్పుడు చాలామంది గమనించట్లేదు. పెట్రోల్ డీజిల్ మీద మీరు మాట్లాడుతున్నారు, కానీ లూబ్రికేటింగ్ ఆయిల్స్ మీద లీటర్కి ₹50 పెరిగింది. ప్రతి బండికి ఇంజిన్ ఆయిల్ కావాలి, ఆ వాటి మీద ₹50 పెరిగింది. సో ఇలాంటివన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని, అలాగే ఇథనాల్ బ్లెండింగ్ ఎంఎస్ కూడా మీకు ఆల్రెడీ 20% ఇథనాల్ బ్లెండింగ్ ఎంఎస్ జరుగుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ అతి తొందరలోనే మీకు ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ సంబంధించినటువంటి కన్జ్యూమర్ డీజిల్ని ఏదైతే ధరని స్థిరీకరిస్తారో అప్పుడు దీనికి పోటీ రాదు. ఎందుకంటే వీటికి వ్యత్యాసం ఎక్కువసేపు ఉన్నంతకాలం ఈ పరిస్థితి కొనసాగుతుంది. రైట్ అండి. అయితే చివరిగా వాహనదారులకి ఎట్లా మీరు మరొకసారి ఎలాంటి సజెషన్ ఇస్తారు? ఊరికే
పెట్రోల్ బంక్ వద్ద అయితే బాగా రిక్వెస్ట్ ఆల్ ది వెహికల్ ఓనర్స్, పెట్రోల్ బంకుల్లో నేను చెప్పేది వాహనదారులందరూ కూడా మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయిల్ అందుబాటులో ఉంటుంది. అసలు పెట్రోల్ కస్టమర్ భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పెట్రోల్ సమృద్ధిగా ఉంది. సో వాళ్ళందరూ కూడా 2 లీటర్లు 3 లీటర్లు వాళ్ళ అవసరానికి మించి తీసుకోవద్దు. అలాగే ఈ సమ్మర్లో ఇంత ఎండలో ట్యాంక్ నిండా పెట్రోల్ పెట్టుకుని లేకపోతే ఇళ్లలో పెట్రోల్ దాచుకుంటే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. మై హంబల్ రిక్వెస్ట్ ది పబ్లిక్, దయచేసి మీరు పెట్రోల్ దొరకదేమో అనే ఉద్దేశంతో మీ బళ్ళ నిండా పెట్రోల్ తీసుకోవడం కానీ, క్యానుల్లో పెట్రోల్ తీసుకెళ్ళిపోయి ఇళ్లలో దాచుకోవడం కానీ, లేదు మేము క్యాన్లో కొట్టలేదు కదా అని చెప్పి మీరు బళ్ళల్లో పెట్రోల్ కొట్టించుకొని దానిలోంచి పైపు ద్వారా క్యాన్లో పెట్టేసి దాచుకోవడం కానీ జరిగితే అగ్ని ప్రమాదాలు జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఎందుకంటే అత్యధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా మీరు ఎవరు కూడా అందుబాటులో ఉన్నంత వరకు మీకు కావాల్సిన మేరకే తీసుకోండి. రైట్ అండి.